నాన్న అడిగితే కదా తెచ్చిచ్చాను. అయినా కూడా ఏంటి పిన్ని ఇలా మాట్లాడుతున్నావు? ఇది నా ఇష్టం. ఎందుకంటే నేను నాన్న కూతుర్ని అని భూమి అంటుంది. ఈ భూమి ఈ రోజుతో నీకు నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏం చేయబోతున్నావు? అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు గగన్‌కి, తారకి ముహూర్తాలు పెడుతున్నారు. ఇక నీ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లే అని అపూర్వ అంటే, అయ్యో! పిన్ని అవన్నీ కూడా ముహూర్తాలు జరగవు పిన్ని అని భూమి అంటూ ఉంటుంది. నీకెలా తెలుసు ఏం జరుగుతోంది అని అపూర్వ అంటే, ఏ ఇన్ ఈ ఇంట్లో వాళ్ళే ఆ ముహూర్తాలు పెట్టకుండా ఆపుతున్నారు అని భూమి చెప్తుంది. ఈ ఇంట్లో వాళ్ళా? ఎవరు అని అపూర్వ అంటే, హింటిచ్చాను కదా! ఆశ, దోస, అప్పడం, వడ నువ్వే కనుక్కో పిన్ని. వడంటే గుర్తుకొచ్చింది. నాన్నకి గారె చేసి పెట్టాలి అంటూ భూమి వెళ్ళిపోతుంది. ఏంటమ్మాయి ఆలోచిస్తున్నావు అని గోరింటాకు రావడంతో ఆ గగన్ తార ముహూర్తాలు ఎవరో మన ఇంట్లో వాళ్ళే అడ్డుకుంటారంట అని భూమి చెప్తుందని అపూర్వ అంటే ఇంకెవరు కేపీనే అని గోరింటాకు అంటుంది. అయితే వెళ్లి చూద్దాము అని చూస్తే కేపీ నిద్రపోతూ ఉంటాడు. చెర్రీనా అని అనుకుంటూ చూస్తే చెర్రీ చెవిలో పువ్వు పెట్టుకొని నక్షత్రని నాకు దగ్గర చేసుకున్నావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అంటూ పూజ చేస్తూ గంట కొడుతూ ఉంటాడు. అయితే నక్షత్ర అని గోరింటాకు అంటే నా కూతురు అలా ఎప్పటికీ చెయ్యదు. సరే చూద్దాము అని చూస్తే నక్షత్ర ఫోన్ చూసుకుంటూ గదిలో ఉంటుంది. అయితే గోరింటాకు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. వెంటనే గోరింటాకు చెంప పగలగొట్టి నువ్వు నా పక్కనే ఉన్నావు మరి ఇంకెవరు చెప్తారు అని అపూర్వ అంటే అయితే అపూర్వనే చెప్తుంది అని గోరింటాకు అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని అపూర్వ తిప్పి తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఏంటి పిన్ని కనిపెట్టలేకపోయావా? మరి నేను చెప్పనా? ఎవరో కాదు మీరా అత్తయ్య అని భూమి చెప్తే మీరా నా నమ్మిన బంటు ఎప్పటికీ అలా చెయ్యదు అని అపూర్వ అంటే లేదు నేను నిజమే చెప్తున్నా అని భూమి చెప్తుంది. మీరా కారులో వెళ్తూ నీ దగ్గర ఆ గగన్ గాడి ఫోన్ నెంబర్ ఉందా? ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు అని డ్రైవర్ని అడగడంతో కేపీ గారి అబ్బాయా అని డ్రైవర్ అంటూ ఉంటాడు. నువ్వు నోరు మూసుకొని గగన్ నెంబర్ ఉంటే డయల్ చేసి ఇవ్వు. కేపీ గారి అబ్బాయా అది ఇది అని మాట్లాడకు అని మీరా తిట్టి ఇక గగన్ కి కాల్ చేస్తుంది. చెప్పండి పిన్ని అని గగన్ అంటే నేను నీకు పిన్నిని కాదు. నేను నీతో మాట్లాడాలి. నువ్వు ఆఫీస్ కి వెళ్ళకు. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను నీతో మాట్లాడడానికి వస్తున్నా అంటూ చెప్పడంతో ఇప్పుడా సరే అని గగన్ ఫోన్ పెట్టిస్తాడు. అప్పుడే పూరి వచ్చి అన్నయ్య అమ్మ ముహూర్తాల కోసం అక్కడికి రానని చెప్తోంది అని చెప్పడంతో సరే నేను మాట్లాడతాను అని సర్వ దగ్గరికి వచ్చి అమ్మ అర్థం చేసుకో మంచి ముహూర్తం ఉందని చెప్పారు రాకపోతే ఎలాగమ్మా పూరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా అని చేతులు పట్టుకొని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి జీవితం నాశనం అవుతూ ఉంటే నేనెలా చూస్తూ ఉంటాను? మంచి పనికైతే వస్తాను. నేనైతే రాను అని శారద అంటూ ఉంటుంది. మరి పూరి గురించి కూడా ఆలోచించాలి కదా అని గగన్ అంటే అవునమ్మా మరి నా జీవితం ఎలాగమ్మా పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. నన్నందరూ వేలెత్తి చూపిస్తున్నారు. మరి నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని పూరి అంటుంది. నీ సంతోషం కోసం నేను నా ప్రాణమైన ఇస్తాను కానీ ఒక ఆడదాని మెడలో తాళి తెంచి నీ గుండెలపై వేసుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాను? ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. విడాకులు అంటే ఆడదాని జీవితం నాశనం అయిపోయినట్లే. కాబట్టి నేను నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను కానీ భూమికి విడాకులు ఇస్తానంటే మాత్రం అస్సలు ఒప్పుకోను అని శారద తేల్చి చెప్పేస్తుంది. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇంకేం మాట్లాడాలి అని గగన్ అంటే ఆడదాన్ని దూరం చేసుకుంటున్నప్పుడు మగాడు గెలిచినట్లు అనుకుంటాడేమో కానీ అదే గెలిచినట్లు కాదు ఓడిపోయినట్లే. నా ఆశీర్వాదం నా కూతురికి ఉంటుంది కానీ భూమి అన్యాయానికి నా ఆశీర్వాదం అస్సలు ఉండదు. నేను భూమి వైపే అని శారద తేల్చి చెప్పేసి కూర్చుంటుంది. గగన్ గారు బయలుదేరుతున్నారా అని తార దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తూ ఉంటే ఒక చిన్న ప్రాబ్లం అమ్మ రావట్లేదంటూ గగన్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తార మండిపడుతూ ఉంటుంది. అయ్యో మీరా ఫోన్ మర్చిపోయిపోయిందేంటి? సరే ఆ డ్రైవర్ గాడికి ఫోన్ చేస్తాను అని అపూర్వ డ్రైవర్ కి ఫోన్ చేసి మీరాకి ఫోన్ ఇవ్వమంటుంది. ఏంటి మీరా ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పకుండా అని అపూర్వ నిలదీయడంతో ఏంటి రాత్రి నీ దగ్గరికి వస్తే నీ జీవితం నువ్వే చూసుకోవాలని చెప్పావు కదా అందుకే ఇప్పుడు గగన్ కి నిజం చెప్పడానికి వెళ్తున్నా. నువ్వు ఎంత చెప్పినా నేను వినను. ఇప్పటికే పెళ్లి మండపంలో నువ్వు అబద్ధం చెప్పమంటే చెప్పాను అని నా జీవితాన్ని నేనే కాపాడుకోవాలి. గగన్‌కి నిజం చెప్పే తీరుతాను. ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు అంటూ వెళ్తూ ఉంటే, "వద్దు మీరా వెళ్ళొద్దు. నిజం చెప్పొద్దు" అని అపూర్వ ఎంత చెప్తున్నా వినకుండా, "లేదు నేను నీ మాట వినను" అంటూ మీరా ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే భూమి అక్కడికొచ్చి, "ఏంటి పిన్ని ఇప్పటికైనా అర్థమైందా? నీ ప్లేస్‌లో నేను, తర్వాత నాన్న ప్లేస్‌లో చెర్రీ నటించి ఇదంతా నడిపించాము. ఇప్పుడు నువ్వేం చెయ్యలేవు. బావకి ఒక్కసారి నిజం తెలిస్తే చాలు నా కాపురం సరైపోయినట్లే. నువ్వు ఇంకేమీ చేయలేవు" అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఎలాగైనా సరే ఆ మీరా నిజం చెప్పకుండా అడ్డుకోవాలి అని అపూర్వ కారులో బయలుదేరి
గోరింటాకుతో బయలుదేరి వస్తూ ఉంటుంది. ధ్రువ రెడీ అయిపోయి అమ్మా తారా బయలుదేరదామా అని అడుగుతూ ఉంటే ఆ శారద రానని చెప్పిందంట. శారద రాకపోతే గగన్ గారు రారన్నయ్య. అసలు ఆ శారదని ఎలా రప్పించాలో దాన్ని రప్పించడం నాకు చాలితాలిక, నేను రప్పిస్తాను కదా అని తార వెంటనే శారదకి ఫోన్ చేస్తుంది. అయితే శారద ఫోన్ లిఫ్ట్ చేయదు. ఈ లోపల పూరి ఫోన్ తీసుకొచ్చి అమ్మ వదిన ఫోన్ చేసింది అనడంతో ఎవరు భూమినా అని శారద అంటూ ఉంటుంది. కాదు ఎవరో నువ్వే మాట్లాడమ్మా అని పూరి ఫోన్ చేతిలో పెట్టి వెళ్ళగానే అమ్మ భూమి అని శారద అంటే భూమితో అయితేనే మాట్లాడతావా, నాతో మాట్లాడవా? నువ్వు మర్యాదగా ముహూర్తాల కోసం వస్తావా లేదా, లేకపోతే నేను ఆ వీడియోని గగన్ గారికి చూపించేస్తాను. మొగుడు లేకుండా ఉండలేవా అంటూ గగన్ గారు నిన్ను నిలదీస్తారు. భూమి మాత్రమే ఆడపిల్లనా, నేను నీ కొడుకుని ప్రేమించడం లేదా అని నిలదీస్తూ ఉంటే భూమి వేరే నువ్వు వేరే అని శారద నచ్చి చెప్తూ ఉంటుంది. లేదంటే నేను వీడియో చూపిస్తాను అని ఇక తార బెదిరించడంతో గగన్ నన్ను దూరం పెడితే భర్త దూరమైన ఆడది ఉండగలదేమో కానీ కొడుకు దూరం అయితే ఉండలేను, నేను వస్తానని శారద చెప్తూ ఉంటుంది. వెంటనే తార మళ్ళీ గగన్ కి ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తానని చెప్పారు, మీరు బయలుదేరి వచ్చేయండి అని చెప్పడంతో అవునా నువ్వెలా ఒప్పించావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అత్తయ్య నేను కూడా ఆడపిల్లనే కదా, నాకు అన్యాయం చేయకండి అత్తయ్య అని బ్రతిమలాడాను, మీ అమ్మగారు ఒప్పుకున్నారని తార అబద్ధం చెప్తూ ఉంటుంది.